ఇండియన్ గవర్నమెంట్ ఒక మిసైల్ అనేది తయారు చేసింది. మరియు ఈ మిసైల్ ఎలాంటిదంటే ఇది శత్రు దేశం ఒక రేడార్లకు కూడా చిక్కకుండా ఆ మిసైల్ అనేది చాలా తొందరగా వెళ్ళి అనుకున్న టార్గెట్ని నాశనం చేసి వెనక్కి రాగలుగుతుంది. మరియు డిఆర్డిఓ ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి ఎన్నో చేసింది, కానీ ఇదొక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. మరియు ఈ ప్రాజెక్ట్ గురించి మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి టెక్నాలజీ అనేది కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంటుంది, కానీ మన భారతదేశం మటుకు స్వయంగా డిఆర్డిఓ సాయంతో తయారు చేసుకోగలిగింది. మరియు ఈ రాకెట్ అనేది శత్రు దేశం మీదకి వెళ్ళి ఇచ్చిన టార్గెట్ అనేది ఈజీగా కంప్లీట్ చేయగలుగుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని మన ఛానల్లో ఎన్నో చేసాం, ఒకసారి చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి దేశం అనేది వాళ్ళ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. మరియు మన భారతదేశంలో కూడా ఎప్పటికప్పుడు హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీకి డిఆర్డిఓ అడాప్ట్ అయి ఉంటుంది. మరియు డిఆర్డిఓలో ఉండే సైంటిస్టులు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వడమే కాకుండా కొత్త రకమైన న్యూ టెక్నాలజీ మిసైల్స్ అనేవి వాళ్ళు తయారు చేస్తారు. మరియు ఈరోజు మాట్లాడుకోబోయే మిసైల్ పేరు వచ్చేసి మిసైల్ మోడ్. మరియు ఈ మిసైల్ మోడ్ అనేది ఏం చేస్తుందంటే శత్రు టార్గెట్ అనేది చాలా ఎక్యురేట్గా ఈజీగా డిస్ట్రాయ్ చేసి రాగలుగుతుంది. దాదాపు 2000 నుంచి 5000 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే మిసైల్స్ని ఇవి ఈజీగా ధ్వంసం చేయగలుగుతుంది. మరియు ఇది ఎక్కువగా ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో వాడటం అయితే జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ మన భారతదేశంలోనే టెస్టింగ్ కూడా జరిగింది. ఒడిశాలోని చాంద్పూర్ ఎయిర్ బేస్ దగ్గర దీన్ని టెస్టింగ్ అయితే జరిగింది. కాబట్టి టెస్టింగ్ చేసే టైంలో సైంటిస్టులకి ఎన్నో రకమైన ప్రాబ్లమ్స్ అనే వాళ్ళకి ఎదురైనాయి. అవన్నీ ఈజీగా ఒకదాని తర్వాత ఇంకొకటి స్టెప్ బై స్టెప్గా సాల్వ్ చేసుకొని రావటం అయితే జరిగింది. చివరాఖరికి సైంటిస్టులు అనుకున్న టార్గెట్ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలిగింది ఈ మిసైల్ అనేది. మామూలుగా క్రూయిజ్ మిసైల్ అనేవి స్ట్రైట్గా పైకి ఎగురుతాయి, మరియు ఈ మిసైల్ మాత్రం పైనుంచి అనుకున్న డైరెక్షన్లోకి మనం టర్న్ చేయగలుగుతాం. కాబట్టి ఈ మిసైల్ అనేది చాలా ఈజీగా శత్రు దేశం ఒక టార్గెట్ అనేది ధ్వంసం చేయగలుగుతుంది. మరియు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. మిలిటరీ వెహికల్స్లోనే దీన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మరియు కమాండ్ స్టేషన్ నుంచే దీన్ని ఈజీగా ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో న్యూ మోడల్ టెక్నాలజీతో ఈ మిసైల్ అనేది డెవలప్ చేయడం అయింది. మరియు ఈ మిసైల్ అనేది టెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్గా అయింది. ఈ మిసైల్ పేరు వచ్చేసి LRIACL మిసైల్. మరియు ఈ మిసైల్ అనేది 5000 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ని కూడా ఈజీగా డిస్ట్రాయ్ చేసి రాగలుగుతుంది. మరియు మన భారతదేశంలో ఇప్పుడు దాకా లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి కేవలం 100 నుంచి 500 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే కవర్ చేయగలుగుతాయి. మరియు ఇంకా హై టెక్నాలజీ మిసైల్ కనుక మనం లాంచ్ చేస్తున్నట్లయితే 800 కిలోమీటర్ల దాకా వెళ్ళగలుగుతుంది. కాబట్టి మన భారతదేశానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్ మరియు చైనా మీద యుద్ధం చేయాలంటే చాలా ఎక్కువ అయిన లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి మనకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ బేస్ మీద దాడి చేయడానికి మరియు ఆర్మీని వీక్ చేయడానికి ఇలాంటి టైప్ ఆఫ్ మిసైల్స్ అనేవి చాలా అవసరం. ఎప్పుడైతే ఒక మిసైల్ అనేది హిట్ చేసిందో అక్కడ ఎక్కువ పెద్ద మొత్తంలో డిస్టార్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. దీని కారణంగా ఆ దేశం ఒక ఆర్మీ అనేది ఎంతో డబ్బు అనేది కోల్పోతుంది. మరియు ఆ బేస్ని రిపేర్ చేసి మళ్ళీ వాడటానికి కూడా చాలా టైం పడుతుంది. ఇలాగా శత్రు దేశానికి భారీ మొత్తంలో నష్టం అనేది ఈజీగా చేకూరుస్తారు. మరియు ఇలాంటి కోసమే ఇలాంటి మిసైల్స్ అనేవి మన భారతదేశం తయారు చేయటం అయింది. అనుకున్న టైంలో ఇది యాక్యురేట్గా మిసైల్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళగలుగుతుంది. మరియు ఎలాంటి రేడార్ కూడా ఇది చిక్కదు. కాబట్టి ఇది చాలా తక్కువ హైట్లో ఎగురుకుంటా వెళ్ళగలుగుతుంది. మరియు దీని స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండటంతో ఎక్కువ దూరం అనేది ఇది చాలా సునాయాసంగా కవర్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఇప్పుడు వచ్చి ఈ అప్గ్రేడ్ టెక్నాలజీ మిసైల్ అనేది 5000 కిలోమీటర్ల దూరంలో ఉండే కూడా శత్రు దేశం ఒక టార్గెట్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతుంది. మరియు బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి 800 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ అనేది ఈజీగా నాశనం చేయగలుగుతుంది. కానీ మన పొరుగు దేశంలో ఉండే చైనా మటుకు 500 నుంచి 5000 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో వాళ్ళ నేవీ బేస్లనే ఉన్నాయి. కాబట్టి ఒక ఆర్మీ బేస్ కానీ నేవీ బేస్ కానీ దాడి చేయాలంటే అంత దూరం టైప్ ఆఫ్ మిసైల్స్ అనేవి మనకి చాలా అవసరం. కాబట్టి మిసైల్స్ అనేవి మనకి ఎంత అవసరం అనేది ఈ విషయం ద్వారా మనకి అర్థమవుతుంది. మరియు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి చాలా హై రేంజ్ ఆఫ్ క్వాలిటీ అండ్ ఎక్యురసీతో తయారు చేయాలనుకున్నారు. దీనికోసమే డిఆర్డిఓ బెంగళూరు, డిఆర్డిఓ హైదరాబాద్ మరియు మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి ఒక హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీతో ఈ మిసైల్స్ అనేవి తయారు చేయాలనుకున్నారు. మరియు ఇది మిలిటరీకి ఎంతో అవసరం.
కాబట్టి మిలిటరీ ఇలాంటి టైప్ ఆఫ్ మిసైల్స్ అనే రిక్వైర్మెంట్ ఉందని చెప్పడంతో డిఆర్డిఓ వాళ్ళు ఇది తయారు చేయడం అయితే జరిగింది. రాత్రి పగలు ఎంతగానో వీళ్ళు కష్టపడి మరి ఈ మిసైల్ అనేది తయారు చేశారు. మిసైల్ తయారు చేయడమే కాకుండా దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మరియు ప్రస్తుతానికి దీన్ని తీసుకెళ్ళి చైనా ఒక సరిహద్దు దగ్గర పెట్టాలనుకుంటున్నారు. మరియు ఎప్పుడైనా సరే కూడా చైనా మన మీదకి యుద్ధం చేయడానికి వచ్చినట్లయితే ఈ మిసైల్స్ అనేవి లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేయండి.